ఇప్పుడు చెప్పబోయేది రియాలిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఒక సన్నివేశం లాంటిది. ఏంటంటే హస్బెండ్ ఏమో రియల్ ఆఫీస్ వర్క్‌లో ట్రాఫిక్‌కి ఆహ్, వర్క్ ప్రెషర్‌కి వీటన్నిటికి నలిగిపోయి ఉంటాడు. హౌస్ వైఫ్ ఏమో ఇంట్లో అంటే కొంచెం పని చేసుకుంటూ ఉండి పక్కింటోళ్ళతో ముచ్చట్లు పెట్టి వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళు పక్కింటోళ్ళని వాళ్ళు వీళ్ళని చూసి పని పాట లేకుండా ముచ్చట్లు పెట్టి వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఆహ్, వాళ్ళ లైఫ్‌ని ఎలా డిస్టర్బ్ చేసుకున్నారు అనే దానిపైన ఈ స్టోరీ అయితే సాగుతుంది. హస్బెండ్ ఏమో మార్నింగ్ 9-6 ఆఫీస్ అంటే ఇప్పుడున్న ట్రాఫిక్‌కి ఏ మెట్రోపాలిటన్ సిటీ అయినా తీసుకోండి మినిమమ్ ట్రాఫిక్ 3-4 అవర్స్ పడుతుంది. రాను 1 ½ అవర్, పోను 1 ½ అవర్. ఇంకా దగ్గరన్నా కూడా మినిమమ్ 1 అవర్ ఏసుకున్నా కూడా వర్కింగ్ అవర్స్ 9 అవర్స్, 10 అవర్స్ 10 అట్లా తీసుకుంటే ఇంక ఇదొకటి అంటే ఆల్మోస్ట్ 12-14 అవర్స్ వాళ్ళు ఔట్ సైడే ఉంటారు. ఇంకా ఇంటికొచ్చి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటే ఈ పొగలల్లో ఆడోళ్ళు ఉంటారు కదా! పక్కింటోళ్ళని వాళ్ళని వీళ్ళని ఇంట్లోకి పిలుచుకొని ఉన్నవి లేనివి మాట్లాడుకొని కొంతమంది గొప్పలు చెప్పేవాళ్ళుంటారు. కొంతమంది కావాలనే పుచ్చులు పెట్టేవాళ్ళుంటారు. అవన్నీ పట్టించుకోకుండా మనకేంటంటే మంచి కన్నా చెడు తొందరగా ఎక్కుతుంది కదా మనుషులకి. అలా అనుకునేసి ఒక ఫ్యామిలీలో పీస్‌ఫుల్‌గా ఉన్న ఫ్యామిలీని ఎలా డిస్టర్బ్ చేసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి అన్నది ఈ స్టోరీ యొక్క రియల్ థింగ్ అనమాట. వైఫ్ ఎప్పుడూ టార్చర్ పెడుతుంటుందనమాట హస్బెండ్‌కి. షాపింగ్‌కి తీసుకెళ్ళు, లేదా పుట్టింటికి తీసుకెళ్ళు, లేదా రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్ళు అనేసి ఇలా ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. హస్బెండ్ ఏమో నలిగిపోయి ఉంటాడనమాట. ఇటు నో చెప్పలేక, ఇటు యెస్ చెప్పలేక, వచ్చే సాలరీ ఈఎంఐస్‌కి పోగొట్టుకొని, తర్వాత ఏం చేయాలో అర్థం గాక ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటే ఫ్యామిలీని ఆ వైఫ్ ఏమో అర్థం చేసుకోకుండా సతాయిస్తూ ఉంటుంది. ఆ హస్బెండ్‌కి విసుగొచ్చి ఒకరోజు వాళ్ళ ఇంటికొచ్చి గుమిగూడి చూసుంటారు చూడు, వీళ్ళని ఇంటికి రానీకుండా చేస్తే ఓ పనైపోతుందనేసి డిసైడ్ చేసుకుంటాడనమాట. ఒక సరే ఈ హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళింటే, ఈ వైఫ్ ఏమో ఇంట్లో పనులన్నీ చేసేసి, పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి, ఇంక వచ్చిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొనేసి ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఊరుకోకుండా కాఫీ పెట్టిస్తావా అని అడిగితే, కాఫీ పెట్టి ఇవ్వాలని చూస్తే కాఫీ పొడి అయిపోయి ఉంటుంది టైంకి. అప్పుడు కాఫీ పొడి కోసం హస్బెండ్‌కి ఫోన్ చేస్తుంది. ఇంట్లో కాఫీ పొడి నిండుకుంది. వచ్చేటప్పుడు పట్టుకొని రండి అని ఫోన్ చేస్తే, హస్బెండ్ విసిగిపోయిన హస్బెండ్ కాఫీ పొడితో పాటు పాయిజన్ కూడా తీసుకొనెళ్తే ఓ పనైపోతుందనేసి వెళ్తాడు. కరెక్ట్ టైంకొచ్చారండి కాఫీ పెట్టేవాళ్ళు మా ఫ్రెండ్స్‌కి అంటే, అప్పుడంటాడు కాఫీ పొడితో పాటు పాయిజన్ కూడా తెచ్చిచ్చానే. కాఫీ చేసినప్పుడు ఇది మిక్స్ అయ్యుంటుంది. నువ్వు వేరు చేయలేవు. ఇది పెట్టి వీళ్ళకిచ్చే విరగడైపోతుంది. ఇంకెప్పుడు రాకుండా ఉంటారు అంటే దెబ్బతో ఇంకా ఎప్పుడు వీళ్ళ ఇంటికి రాకుండా అయిపోయారు చుట్టుపక్కలోళ్ళు. ఇంకా అట్‌లీస్ట్ ఆయన కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చనేసి నిజంగా పాయిజన్ అయితే లేదు. జస్ట్ అలా చెప్తే భయపడి నా వైఫ్‌ని కొంచెం మైండ్ సెట్ చేస్తారు డిస్టర్బ్ చేయకోకుండా అన్నట్టు చేస్తాడనమాట. ఫైనల్‌గా వైఫ్‌కైతే హస్బెండ్‌కైతే కొంచెం సార్ట్ ఆఫ్ రిలీఫ్ అనేది దక్కింటుంది. ఈ వైఫ్ ఇతని హస్బెండ్ చేష్టలతో విసిగిపోయేసి, అయ్యో! ఎందుకు మా హస్బెండ్ ఇట్లా చేశాడు, ఇప్పుడు నాకు పక్కింటోళ్ళు కూడా రారు ముచ్చట్లేసుకోవడానికి ఎలా అనేసి రివెంజ్ తీర్చుకోవాలా అనేసి ఆహ్, కామిక్ వేలో దేవుడిని బాగా పూజ చేసి, బాగా జపం చేస్తూ ఉంటుందనమాట. దేవుడా! 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 అనేసి. దేవుడు కరిగిపోయి ఒకరోజు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకోమ్మా అంటే దేవుడా నాకేం లేదు. మా హస్బెండ్ నా మాట ఇనట్లేదు. నా మాట ఇనేటట్టు చేయాలి. దానికి ఒక దయ్యాన్ని పంపించి ఇంటికి, ఆ దయ్యంతో నేను మా ఆయన్ని భయపెట్టిచ్చి నేను లొంగ తీసుకుంటాను అనేసి దేవునితో కోరుకుంటాడనమాట. దేవుడేమో అప్పుడు వాళ్ళకి తదాస్తు అనేసి అంటే ఆమె సంతోషపడిపోయి కోరుకుంటుంది. ఆ రోజు అమావాస్య రోజు. అప్పుడేమవుతుందంటే దెయ్యం వచ్చేసి ఇంటికొచ్చేస్తుందనమాట. ఆ దెయ్యం గూడా మగ దెయ్యమే వస్తుంది. ఆ మగ దెయ్యం వచ్చినప్పుడు ఆల్రెడీ ఆ మగదెయ్యం వైఫ్, పిల్లలతో టార్చర్ భరించలేకే పోయుంటాడు పైకి. మళ్ళీ ఈమె జపం జేసి, మళ్ళీ కోరుకొని, వరం ఇప్పించుకొని దేవుడితో మళ్ళీ రప్పించుకుంటుంది. ఎందుకు భార్య బాధితుడిని కొట్టడానికి. ఆ దెయ్యం విసిగిపోయి ఈమెకే రఫ్ అండ్ టఫ్ ఇస్తుందనమాట. ఎందుకు నన్ను పిలిపిచ్చావు అట్లా ఇట్లా అనేసి. మీ హస్బెండ్ చూసుకుంటున్నారు కదా! అది ఇది అన్నట్టు చూస్తే తర్వాత ఇంకా వాళ్ళ వైఫ్ ఏమో అయ్యయ్యో! ఇదేంట్రా నాకే రివర్స్ అయింది. నేను మా హస్బెండ్‌కి భయపెడదామని చూస్తే నాకే ఇలా రివర్స్ అయింది అన్నట్టు ఫీల్ అయిపోయేసి ఏం చేయాలో తెలీదు. అదంత త్వరగా ఎళ్ళదు. దేవుడేమో వరమిచ్చాడు.
అనేసి తికమక పడుతూ ఉంటుంది. ఇంకోటేంటంటే ఆ దెయ్యం ఆమెకు మాత్రమే కనిపిస్తుంది. హస్బెండ్‌కి, పిల్లలకి ఎవరికీ కనిపియదు. సరే నీ పని చెప్తాను, నువ్వు దారికి రావాలనేసి దెయ్యం ఒక మంచి హార్ట్‌తో ఫీల్ అయ్యి ఆమెకు బుద్ధి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా హస్బెండ్‌కి ఒక మంచి ప్లాన్ చేశాను, సర్ప్రైజ్ ఇచ్చాను అది ఇది అనేలోపు ఈమెకే రివర్స్ అవుతుంది గదా! ఆ ప్లాన్ అంతా. ఇంకా కక్కలేక మింగలేక ఉంటుందనమాట. హస్బెండ్‌కి చెప్పలేదు, అట్లనే ఊరకుండలేదు. ఆ దెయ్యమేమో రోజు రోజు వికృత చేష్టలతో బెదిరిస్తూనే ఉంటుంది వైఫ్‌ని. ఏంటంటే ఫుడ్ చేస్తే తినేయడము, హస్బెండ్‌కి పెట్టనీయకుండా ఉండడము, హస్బెండ్ ఏమో ఎందుకు ఫుడ్ చేయలేదనడము, ఇలా ఉన్నవి చాలవనుకుంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువైపోతుంటాయనమాట. హస్బెండ్‌కి చెప్పలేదు కదా! హస్బెండ్ ఏమో ఎందుకిది పిచ్చిదాని లెక్కన బిహేవ్ చేస్తోంది అది ఇది అనేసి ఆయన విసుగెత్తిపోయుంటాడు. ఇంకా ఈమేమో నిజం చెప్పలేదు. నిజం చెప్తే వాళ్ళ హస్బెండ్ తంతాడు. కాబట్టి ఏం చేయాలో తెలియక ఇలా విసుగెత్తుతున్న సమయంలో మళ్ళీ జపం చేస్తుందన్నమాట. జపం చేసి దేవుడా వద్దు, నేను తప్పు చేశాను. నా బుద్ధి నేను తెలుసుకున్నాను. సో, నన్ను క్షమించి మీరే నన్ను ఒక దారిలో పెట్టండి. నేనెప్పుడూ నా హద్దు దాటి ప్రవర్తించను అనేసి మళ్ళీ దేవునికి జపం చేసి కోరుకుంటుంది. సో, ఎప్పుడూ కూడా ఉన్న దాంట్లో సాటిస్ఫై అవ్వాలి. లేని దాని గురించి కోరుకుంటే ఇలాగే అవుతుందనేసి దేవుడు బాగా బుద్ధి చెప్పి, ఇకనైనా నీ హస్బెండ్‌ని, నీ పిల్లల్ని బాగా చూసుకొని, నీ సంసారం నువ్వు చూసుకొని, పక్కనోళ్ళ మాటలు వినుకోకుండా ఉండమ్మా అనేసి బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు కొంచెం సెటిల్ అవుతుంది. సో, మనం గూడా అంతే. ఈ ఈ స్టోరీలో నీతి ఏంటంటే, ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. లేని దాని గురించి పాకులాడకూడదు. పక్కనోళ్ళ మాటలు అస్సలు వినకూడదు. మన సంసారం ఏదో మనం జేసుకోవాలనేది ఈ ఈ కథ యొక్క నీతి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని కొన్ని రియల్ స్టోరీస్‌తో నేను మీ ముందుకొస్తుంటాను. థ్యాంక్ యూ.